కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. సీఎం మాట్లాడింది కేటీఆర్ కు అర్థం కాలేదన్నారు. కేసీఆర్ అసెంబ్లీ స్పీకర్ కు లేఖ రాస్తే అసెంబ్లీలో చర్చకు సిద్ధమని సీఎం అన్నారని తెలిపారు. కేసీఆర్ తో ముందు స్పీకర్ కు లేఖ రాయించాలని అన్నారు. శాసనసభను కాదని ప్రెస్ క్లబ్ కు రావాలని సవాల్ చేస్తున్నారన్నారు. ఇప్పుడైనా ఎప్పుడైనా ఎక్కడైనా మేము రెడీ చర్చకు. నేను ముఖ్యమంత్రి గారు పేరు తీసుకొని మరీ పిలిచిండు. కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా రండి అన్నాడు. నీకు కేసీఆర్ అంత లేదు కానీ మేము చాలు నీకు వస్తాం, మీరు ఎక్కడ పెడతారో పెట్టండి వస్తాం. వారికి 72 గంటల సమయం ఇస్తా ఉన్నాం. లేదు ముఖ్యమంత్రి గారు కనుక ముచ్చటపడి లేదు మా సొంత ఊరికే రండి కొండారెడ్డిపల్లి కంటే అక్కడికైనా వస్తాం. మా నాయకుడు కేసీఆర్ గారి సొంత ఊరు చింతమడకకు వస్తావా అక్కడ రెడీగా ఉంటాం. ఊరు నీ ఇష్టం, ప్లేస్ నీ ఇష్టం, సమయం డేటు అన్ని నీ ఇష్టం. నేను రెడీ, మా పార్టీ తరఫున నీ సవాళ్ళను స్వీకరిస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎన్నికైన శాసనసభ్యుడు చర్చ చేయాల్సినటువంటి శాసనసభ కాదని పాత్రికేయులకు సంబంధించిన కార్యాలయమైనటువంటి బషీర్బాగ్ ప్లస్కు వస్తారా అని సవాల్ చేస్తూ ఉన్నాడు. మీకు శాసనసభ్యుడిగా హోదా, ప్రజలిచ్చిన అవకాశంకు చర్చ చేసేటువంటిది శాసనసభ. అటువంటి వేదికను ప్రభుత్వంగా మీరు గతంలో చేసిన మాదిరిగా నియంతృత్వంగా శాసనసభలో కూడా మేము ఆ విధంగా అవకాశం ఇవ్వకుండా చేస్తలేం. నేను కేటీఆర్ గారికి చెప్తా ఉన్నాను, సవాల్ చేస్తూ ఉన్నాం. చర్చ బషీర్బాగ్ నుంచి శాసనసభకు మార్చండి. మా ముఖ్యమంత్రి గారు కోరినట్టుగా శాసనసభలో తెలంగాణ ప్రజలు లైవ్ చూడంగా ఈ చర్చ ఏం జరుగుతుందో చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ చర్చకు ప్రభుత్వానికి గౌరవ స్పీకర్ గారికి ప్రతిపక్ష నేతగా కేసీఆర్ గారితో లేఖ రాయించమని నేను కేటీఆర్ గారు సూచన చేస్తాను.